యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేద్దాం. టుడే డే 3. సో డే 3 లో మెథడ్ 1. ఈ మెథడ్ 1 నెంబర్ సిస్టమ్ మెథడ్. ఈ నెంబర్ సిస్టమ్ మెథడ్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి. సో టుడే అయితే డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి క్వెషన్స్ అయితే చూస్తున్నాం. ఇలాంటి క్వెషన్స్ చాలా కంపెనీస్ లో రిపీటెడ్లీ అడుగుతున్నారు. సో మెయిన్ గా టీసీఎస్ కంపెనీలో ప్రతి ఇంటర్వ్యూలో యాప్టిట్యూడ్ రౌండ్ లో ఇలాంటి క్వెషన్స్ అయితే ఒకటి కన్ఫర్మ్ గా ఉంటుంది. సో ఈ క్వెషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం గైస్. ఈ క్వెషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ మీద అయితే ఒక క్వశ్చన్ కనబడుతుంటుంది. ఆ క్వశ్చన్ కి మీరు అయితే ఆన్సర్ కామెంట్ చేయండి గైస్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం గైస్. కన్వర్స్ రిపీటింగ్ డెసిమల్ 0.36 టు ఫ్రాక్షన్. ఇక్కడ 0.36 బార్ ఇచ్చాడంటే 0.36 బార్ అంటే 0.36 అలా కంటిన్యూగా వస్తుంటుందనే మీనింగ్. బార్ మీనింగ్ ఏంటంటే ఇలా కంటిన్యూగా వస్తుంటాయనే మీనింగ్. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో లెట్ ఎక్స్ తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 0.36 బార్. 0.36 బార్. సో మల్టిప్లై బోత్ సైడ్ 100 తో మల్టిప్లై చేయండి. 100 తో మల్టిప్లై చేసినప్పుడు 100x ఈక్వల్ టు సో 0.36 ఇంటూ 100 చేస్తే ఈ 2 జీరోస్ ని ఇక్కడ 2 వాల్యూస్ పాయింట్ కి ముందర ఈ 2 వాల్యూస్ వస్తాయి. 36.36 ఇలా అయితే వస్తుంటుంది. సో ఇప్పుడు 2 సైడ్స్ ఎక్స్ లెస్ చేయండి. 100x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 36.36 అండ్ సో ఆన్ మైనస్ ఎక్స్. సో ఇక్కడ 100x లో ఎక్స్ పోతే 99x. ఈ 99x ఓకే. ఇక్కడ 36.3636 మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ మనము 0.3636. సో ఇలా కంటిన్యూగా వస్తుంటుంది. సో 0.3636 ఇలా కంటిన్యూగా వస్తుంది. 0.36 ఇలా కంటిన్యూగా వస్తుంటుంది. సో అవి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి 36 వస్తుంది. 36 ఎక్స్ ఈక్వల్ టు 36 డివైడెడ్ బై 99. సో 9 తో క్యాన్సిల్ చేయండి. 9 4 జార్ 9 11 జార్ ఈక్వల్ టు 4/11. సో ఇలా అయితే మనకి డెసిమల్ వాల్యూని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి. సేమ్ ఇలాంటి క్వశ్చన్ స్క్రీన్ మీద అయితే కనబడుతుంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి గైస్.